Now we are going to talk about the effective resistance in case of series. First of all, series అని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాం, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. రెసిస్టర్ R1 R2 టూ రెసిస్టర్స్ ఉన్నాయి. రెసిస్టర్ ఈచ్ రెసిస్టర్కి ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. ఇక్కడ ఏది కనెక్ట్ చేసామో దాని నుంచి పాజిటివ్ నెగిటివ్ అనుకుంటున్నాం. ఎండ్ టు ఎండ్ కనెక్షన్, యాక్చువల్లీ టు సే ఇట్ ఈస్ ఎండ్ టు ఎండ్ కనెక్షన్. అంటే ఒక రెసిస్టర్ ఎండ్ ఇంకో రెసిస్టర్కి కనెక్ట్ చేసి ఉంటాం. అలా కనెక్ట్ చేసి ఉంటే దాన్ని సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటాం. సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. అండ్ నౌ కెన్ ద కరెంట్ ఫ్లో? నో, బికాస్ ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు. సో వెన్ యూ కీప్ డాట్ హియర్ ఇట్ ఈస్ స్విచ్ ఈస్ ఆన్. ఓకే, నౌ కరెంట్ కెన్ స్టార్ట్ టు ఫ్లో. ఓకే, వాట్ ఎవర్ హియర్ ఈజ్ ఓన్లీ వన్ వే, రైట్? కరెంట్ ఫ్లో అవటానికి ఓన్లీ వన్ వేనే ఉంది, ఓన్లీ వన్ వే. ఓకే, సో దెన్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్? ఓన్లీ వన్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ షోయింగ్ హియర్, వన్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ షోయింగ్. ఓకే, ఇది ఒక డివైస్. ఇది ఇప్పుడు వోల్ట్ మీటర్ అనుకుంటున్నారా లేకపోతే అమ్మీటర్ అనుకుంటున్నారా? డెఫినెట్గా అమ్మీటరే. ఎందుకు అమ్మీటర్ అనుకుంటున్నాం? బికాస్ in the only just one magnitude, what is going to be here? That is the I, and whatever potential difference is here. If you want to know whatever is coming in a common value, common physical quantity, only one physical quantity, to measure that only we have this device. So definitely it should be the ammeter. It should be the ammeter. Now it is the case. Okay, now ఏది కాన్స్టెంట్ ఉంది, ఏది వేరియబుల్ ఉందని చూడాలి ఓమ్స్ లాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ V ఈక్వల్స్ టు IR కేస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఓమ్స్ లాని గుర్తు చేసుకొని ఏది కాన్స్టెంట్ ఉంది, ఏది వేరియబుల్ ఉందంటే ఇక్కడ చూడు. ఇక్కడ ఇచ్చిన V అనేది పొటెన్షియల్ని ఈ రెండు కలిపి ఖర్చు చేసే అనమాట. దే హ్యావ్ టేకన్. సో దెన్ వాట్ వీ టేక్, సో ఇక్కడ I ఉంది, టోటల్ సర్క్యూట్లో ఏముంది అనేది మనం చూస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 అవుతుంది. ఇక్కడ ఎంత V ఉంది, ఇక్కడ డ్రాప్ అయిన వోల్టేజ్ V1, ఇక్కడ డ్రాప్ అయిన వోల్టేజ్ V2 కలిపితేనే దీనికి ఈక్వల్ అవుతుంది. అందుకని V ఈక్వల్స్ V1 ప్లస్ V2. అదే కరెంట్ చూడండి, I ఈక్వల్స్ టు I1 ఈక్వల్స్ టు I2. ఓకే, వీ క్యాన్ టేక్ 3 resistors also, but we will expand very easily. Now you can see it, whatever the divided, అంటే రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ఉన్నప్పుడు ఏం డివైడ్ అవుతుంది? వోల్టేజ్ డివైడ్ అవుతుంది. అంటే సిరీస్ కనెక్షన్ ఎందుకు ఇవ్వాలి? వోల్టేజ్ని డివైడ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తాము? మనం కనెక్షన్ అనేది సిరీస్లో ఇస్తాము. లేదా కరెంట్ కాన్స్టాంట్ ఉండాలి అనుకుంటే మనం ఇచ్చే వాల్యూ కరెంట్ అనేది ఏమవుతుంది అంటే సిరీస్ కనెక్షన్ ఇస్తాం. ఇప్పుడు దానికి ఏం చేస్తున్నాము? పొటెన్షియల్ అదే ఓమ్స్ లాని మళ్ళీ రిపీటెడ్గా మనం రాస్తాం. ఇక్కడ డిఫరెంట్గా ఉన్న క్వాంటిటీ ఏంటి? V1 V2, రైట్? అది ఎలా కనుక్కోవాలో కూడా బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ కెన్ అండర్స్టాండ్. లెట్ us రైట్ ఇట్. V ఈక్వల్స్ టు IR. సో లెట్ us రైట్ దిస్ V is which is source, right? At the source V ఈక్వల్స్ I into R. సో అక్కడ R ఏముంది అంటే ఎఫెక్టివ్ అనుకుంటున్నాం. దెన్ V1 ఏంటి? ఏదైతే I స్టార్ట్ అయింది I ఇంటూ R1 ప్లస్ నెక్స్ట్ వన్ I ఇంటూ R2. నౌ యూ ఆర్ గోయింగ్ టు గెట్ వాట్ ఈస్ దిస్. సో I ఈజ్ కామన్, I ఈక్వల్స్ I1 ఈక్వల్స్ I2. దెన్ ఏమవుతుంది? Iని కామన్ తీసేసి I ఇంటూ R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు I ఆఫ్ R1 ప్లస్ R2 చేస్తాం. Then you can cancel out. Now R effective equals to R1 plus R2. Okay, this is going to be the effective resistance in case of series connection. ఒకవేళ 3 రెసిస్టర్స్ ఉండి ఉంటే ఏం తీసుకునే వాళ్ళము? డెఫినెట్గా R effective equals R1 plus R2 plus R3. That's all, very simple. That's why I have taken very simply 2 only. Otherwise if there are 4, you can add 4, R1 plus R2 plus R3 plus R4, like that. But what about voltage? V1 is how much?
that we have to know. First of all, what is going to be the current? You know that V equals to IR, but from this I want I value, it is going to be V by R effective. V by R effective. What is the current going to start from the source? That is going to be I. That means V by R effective is how much? R1 plus R2. R1 plus R2. But ఈ R1 ప్లస్ R2 వెన్ కంపేర్ విత్ R1 అండ్ R2 ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఎక్కువే ఉంటుంది. సపోజ్ ఇది 2 ohm 3 ohm అనుకుందాం. R ఎఫెక్టివ్ ఎంత ఉంటుంది? 5 ohm ఉంటుంది. 2 + 3 5 అవుతుంది. కానీ ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఎంత? 2 3. అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే ఎక్కువే ఉంటుంది అనే పాయింట్ అర్థం కావాలి. సో దెన్ R ఎఫెక్టివ్ ఈక్వల్స్ R1 ప్లస్ R2. దెన్ దిస్ ఈజ్ ద I వాల్యూ. బట్ మనకేం కావాలి? I ఓకే, అదే సేమ్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. ఎక్కడ? R1 దగ్గర అదే కరెంట్ వస్తుంది, R2 దగ్గర అదే కరెంట్ వస్తుంది, ఆ మీటర్లో అదే కరెంట్ చూపిస్తుంది, కంప్లీట్గా సర్క్యూట్ అంతా అదే కరెంట్ వస్తుంది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సరే, ఒకవేళ ఇక్కడ నేను 230 వోల్ట్ కనుక ఇచ్చి ఉంటే అప్పుడు నాకు V1 ఎంత, V2 ఎంత కావాలి. అది కావాలంటే ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉందో ఆ పారామీటర్లో మనం ఓమ్స్ లాని సబ్స్టిట్యూట్ చేస్తాం. లెట్ us ట్రై. I ఈక్వల్స్ ఏమవుతుంది? V బై R ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు I1 అంటే V1 బై R1, I2 కావాలంటే V2 బై R2. ఇప్పుడు నీకేం కావాలి? V1 ఎంత? ఓకే, నేను 230 వోల్ట్స్ ఇచ్చాను, R1 దగ్గర ఎంత V1 డ్రాప్ అయింది అని కావాలి. దెన్ యూ డూ దట్ సింప్లీ. V1 ఈక్వల్స్ టు V బై R ఎఫెక్టివ్ ఇంటూ R1. దిస్ విల్ గివ్ యూ V1 వాల్యూ. అండ్ సేమ్ టైమ్ యూ వాంట్ V2, రైట్? యూ వాంట్ V2 ఈక్వల్స్ టు V బై R ఎఫెక్టివ్ ఇంటూ R2. ఓకే, ఒకవేళ ఇంకొక రెసిస్టార్ కూడా ఉంటే, ఇంకొక రెసిస్టార్ ఉండి నాకు అక్కడ కూడా V3 అనేది ఇంకో వాల్యూ ఉంది, ఆ వాల్యూ కావాలి అనుకుంటే అప్పుడు ఏం రాస్తుండే వాళ్ళం? V3 ఈక్వల్స్ టు V బై R ఎఫెక్టివ్ ఇంటూ R3 అయి ఉండేది. అండ్ సేమ్ టైం R ఎఫెక్టివ్ ఏమై ఉండేది? అప్పుడు ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడాం. ఒకవేళ 3 ఉంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 ఉండేది ఇంటూ R3. అప్పుడు 3 ఉంటే. సో ఇలా ఈ రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇలాంటి ఒక వాల్యూ V1 V2లు కానీ I1 I2లు కానీ, సో అన్నీ కనుక్కోవడానికి ఏమేమి ఫార్ములాస్ కావాలో ఇవన్నీ మనకు ఉన్నాయి. అయితే సిరీస్ కనెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది ఒకటి, లేదా రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ సిరీస్ కనెక్షన్ ఇచ్చేది పర్పస్ ఏంటి అంటే లో కరెంట్ కావడానికి. ఎందుకంటే R ఎఫెక్టివ్ ఈజ్ మోర్ కదా. ఇంకా ఎన్ని యాడ్ చేస్తుంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు కరెంట్ ఏమవుతుంది? ఖచ్చితంగా తగ్గిపోతుంది. అంటే లో కరెంట్ కావాలి అనుకున్నప్పుడు, లేదా నేను వోల్టేజ్ని డివైడ్ చేయాలనుకుంటున్నాను, నాకు అంత వోల్టేజ్ అవసరం లేదు, దాన్ని డివైడ్ చేయాలనుకుంటున్నాను, అలాంటి కాంటెక్స్ట్లో కూడా ఏమి యూజ్ చేస్తాము? రెసిస్టర్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ యూజ్ చేస్తాం, రైట్? ఈ పాసిబిలిటీతోనే మిగిలిన ఏ కనెక్షన్స్నైనా సిరీస్లో ఉన్నప్పుడు ఇదే ఫంక్షనింగ్ జరుగుతుంది. మనం అదే గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో R ఎఫెక్టివ్ 2 ఉండని 3 ఉండని ఎన్ని ఉండని ఎలా కనుక్కోవాలో మనం డిస్కస్ చేసాం. సో రిమెంబర్ దాట్. మళ్ళీ నేను సింపుల్గా ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు అర్థమైతే 3 రెసిస్టర్స్ లేదా 4 రెసిస్టర్స్ ఇంకెన్ని రెసిస్టర్స్ అన్నా ఉండాలి, చాలా ఈజీగా చేయొచ్చు. And simply remember that R effective in case of series is going to be sum of individual resistors, and that sum of individual resistors is going to be greater than any individual resistor, or whichever can be least among those resistors, right? Remember this. Thank you.